ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకెన్నో మేళ్ళు ఉపకారాలు చేశారు. దేవుడు మనకు చేసినవి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే జీవితకాలం ఆయనను స్తుతించినా మనము రుణస్థులమే. మన రుణం అట్లుండాల్సిందే. అయితే దేవుడు మనకు చేసినటువంటి ఎన్నో మేళ్ళల్లో ఒక అద్భుతమైనటువంటి మేలును దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఎంత అద్భుతమైన మాట. దేవుడు విమోచించాడంట. అవును, ఎక్కడి నుంచి విమోచించాడు? పాపములో నుండి, లోకములో నుండి, శాపములో నుండి, చీకట్లో నుండి, అక్రమములో నుండి, అతిక్రమములో నుండి, దోషములో నుండి, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. దేవుడు మనల్ని వేరు చేశాడు, విమోచించాడు. ఆయన ఒకవేళ మనల్ని విమోచించకపోయింటే, ఆయన రక్తంతో మనల్ని కడగకపోయింటే పరలోక రాజ్యం ప్రాప్తించేది కాదు, పరలోకానికి చేరేవారం కాదు, దేవుని బిడ్డలది లోకంలో జీవించే వరం కాదు, శాంతి సమాధానం అనుభవించే వరం కాదు. ఇంకా పాపంలోనే ఉండి భయంకరమైనటువంటి నరకానికి, మనము అగ్నికి గురైపోయేవారు. అయితే దేవుడు మనల్ని విమోచించాడు. ఉదయకాల సమయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, దేవా నన్ను విమోచించినందుకు స్తోత్రం అని హృదయపూర్వకంగా నువ్వు పలకగలిగితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. తద్వారా నామము మహిమపరచబడుతుంది. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నేను మిమ్మును విమోచించావన్నా. అవును ప్రభువా, నేను మిమ్మల్ని విమోచించి ఉన్నానన్ను. జీవితంలో ఎవరు మమ్మల్ని విమోచించలేదు, విమోచించుటకు ఎవరికీ శక్తి సామర్థ్యత లేదు. అయితే నీవే విమోచించావు దేవుడిగా ఈ లోకానికి వచ్చేందుకు స్తోత్రం. అట్లు ప్రభా, నీ విమోచించినటువంటి ప్రతి విషయానికి, ప్రతి కార్యమునకు నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాడు. మేము కూడా నమ్మకంగా ప్రభువా జీవించి కడవరకు సాక్ష్యం కాపాడుకుని నిన్ను మహింపరిచి నీ రాజ్యం చేరేవారుగా కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.